కామెంట్ చేసిండు, ఇది అబద్ధాల బడ్జెట్ అనే కామెంట్ కూడా చేసిండు కిషన్ రెడ్డి. మరి వాళ్ళు కేంద్రంలో పెట్టింది నిజమైన బడ్జెట్, అది అబద్ధాలు లేవా? మరి ఇది ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం కాదు. బడ్జెట్ అన్నది ఇదేమి ఎన్నికలు కాదు. బడ్జెట్ అన్నది ఆ పర్టికులర్ సంవత్సరానికి 2025-26కి నేను రాష్ట్రంలో ఏమి చేస్తాను, అందులో చేయడానికి నాకెంత అవసరం, ఈ అవసరాలకి తగ్గట్టు నాకు ఆదాయం ఉందా, ఆదాయం లేకపోతే నేను ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, లేదు నేను ఎంత అప్పు తీసుకోవాలి, ఎంత అప్పు తీసుకురావాలి, ఇవి కదా బడ్జెట్. దీనికి రాజకీయాలతో సంబంధం ఏంటి? మీరు చెప్పిన దాంట్లోనే ఎట్లా ఆదాయం పెంచుకోవాలి రాష్ట్రాలు ఉంది, అప్పు తీసుకోవడం కూడా రాష్ట్రాలకు ఒక హక్కు ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ కేంద్రాన్ని అడగాల అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు అడగాలని వాళ్ళంటే కదా, దానికి ఒక చట్టం ఉంది, FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ అని చెప్పి. దానికి లోబడి 3.5% దాటి రాష్ట్రాలకి అప్పు చేసే అధికారం లేదు. అది దాటితే, అందుకే మీకు బడ్జెట్ లో ఫిజికల్ డెఫిసిట్ ఆ షీట్ కూడా ఉంటది. అది 2005 తర్వాత వచ్చింది. అది FRBM అని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారు. అంటే అప్పుల మీద పరిమితి, దేశానికి పరిమితి ఉంది, కానీ దేశం దాటుతుంది, ఎవరికి జవాబుదారీ కాదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఫిజికల్ డెఫిసిట్ 6% పైన వెళ్ళింది, కానీ కేంద్ర ప్రభుత్వం 3% దాటి చేయడానికి వీలేదు ఆ చట్టం ప్రకారం. కానీ దాన్ని అత్యవసర పరిస్థితి, క్లిష్ట పరిస్థితి చేస్తున్నాం అని. అప్పు చేయడం తప్ప కాదా అన్న దాంట్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ కేంద్రం అది అతిక్రమించింది, రాష్ట్రాలకి ఆ హక్కు లేదు. లేదు, మేము పెట్టిన షరతులకి మీరు అంగీకరిస్తే మేము చేస్తామని చెప్తారు. మరి ఇదేంటిది అంటే, నేను డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, నేను షరతులు పెడతా. డబుల్ ఇంజిన్ సర్కారు నాకు నచ్చితే ఇస్తా, నచ్చకపోతే ఇవ్వను. అక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారులు అన్నిటికీ అన్ని రాష్ట్రాలకి ఇవ్వటం లేదు. ఇప్పుడు ఆంధ్ర అదే జరుగుతుంది, మాది కూటమి ప్రభుత్వం, మాది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, మాకు ఇంత అని చెప్తున్నాను. మళ్ళీ వీళ్ళు వెళ్ళి అడిగితే తప్ప ఏమీ రావటం లేదు. అది చూస్తున్నా. అంటే నాకు నచ్చితే చేస్తానన్నది కేంద్ర పెత్తనం, వ్యక్తి పెత్తనం. ఇది బడ్జెట్ కి రాకూడదు. ఎన్నికలప్పుడు మాట్లాడినాం అన్నాడు, వీళ్ళు 10 హామీలు ఇస్తే వాళ్ళు 100 హామీలు ఇవ్వచ్చు. ఇప్పుడు మోడీ గారు కూడా 2013 అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అవి నెరవేర్చారా లేదా అన్నది ప్రజలు తేలుస్తారు. కానీ బడ్జెట్ ఇది. బడ్జెట్ అంటే నేను ఆదాయం చూసుకోవాలి, ఖర్చు చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు మా కిషన్ రెడ్డి గారే అనొచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు అనొచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు అనొచ్చు, ఇదేం బడ్జెట్, అసలు మీరు మాట్లాడలేదు, మీరు ఇన్ని స్కీములు ఇవ్వలేదు, అసలు మీ స్కీములు ఏవి, మీరు ఇచ్చిన అభయ హస్తాలు, ఇంకో హస్తాలు ఇవేవి మీకు బడ్జెట్ లో పొందుపరచలేదు అని అనొచ్చు. కానీ మీ వాటా ఏంటి?